నిన్న పర్యావరణ దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భోచితంగా అమరావతి రాజధాని, గతంలో అమరావతి అంటే దేవతల రాజధాని, అదేవిధంగా వీళ్ళు భూములు ఇచ్చి ఇక్కడ కూడా ఒక దేవతల రాజధానిగా మనం తయారు చేద్దామనేటువంటి క్రమంలో చెప్పినటువంటి మాటలని ఉటంకిస్తూ సాక్షి ఛానల్లో ఒక వ్యంగ్యంగా మీరు ఒక డిబేట్ నిర్వహిస్తే ఆ డిబేటులో మతంతో కొట్టాడేటువంటి, అంటే అమరావతి అంటేనే అసహించుకునేటువంటి ఒక దుర్మార్గులైనటువంటి నోటికి మహిళల్ని పూజించే పరమ పవిత్ర దేవతలుగా పూజించే ఈ భారతదేశ గడ్డ మీద అటువంటి వారిని కించపరుస్తూ నిజంగా నువ్వు మాట్లాడినటువంటి మాటలు సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకునే విధంగా, అదేవిధంగా జర్నలిస్టులు నిజంగా నిన్ను చూసి జర్నలిస్టులు అసహించుకుంటున్నారు. నువ్వు ఇటువంటి వ్యక్తి, సమాజం మహిళలంటే గౌరవం లేనటువంటి ఇటువంటి నీచమైనటువంటి భాష మాట్లాడేటువంటి ఒక వ్యక్తి జర్నలిస్టు అనేదని దాన్ని ప్రోత్సహించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు, అదేవిధంగా మహిళల్ని నిజంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అంటే నువ్వు అవమానించింది ఎవరిని? ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలందరినీ అవమానించావు, అమరావతి మహిళలను అవమానించావు. ఇక్కడ సెక్స్ వర్కర్లు ఉండారా ఈ ప్రాంతంలో? చుట్టూ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావురా? నువ్వు నివసించే ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అదేవిధంగా ఏదైతే సాక్షి యాజమాన్యం నివసిస్తున్నటువంటి ప్రాంతం అమరావతి రాజధాని పరిసర ప్రాంతం కాదా? అంటే అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో సెక్స్ వర్కర్లు ఎక్కువ ఉండారా? ఎయిడ్స్ ఎక్కువ ఉందా? ఎయిడ్స్కి సేవ చేయడానికి 150 స్వచ్ఛంద సేవా సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయా? దుర్మార్గులారా, మీరు కండ కావరంతో మీ ఇష్టం వచ్చినట్టు మీకు మాట్లాడితే కనీసం మిమ్మల్ని కన్న తల్లి నువ్వు మాట్లాడిన మాటలను చూసి చల్లతో సిగ్గుతో తల వంచుకుంటుంది. నిన్ను చేసుకున్నటువంటి భార్య నువ్వు మాట్లాడినటువంటి మాటలతో సిగ్గుతో తల వంచుకుంటుంది. కనీసం దీన్ని ప్రసారం చేసినటువంటి సాక్షి యాజమాన్యం అధినేత అయినటువంటి భారతిరెడ్డి గారు ఒక మహిళ, మరి అటువంటి మహిళ మీద అసభ్యకరమైన కామెంట్లు చేస్తే మొట్టమొదటగా స్పందించింది అమరావతి మహిళలు, దాన్ని ఖండించింది అమరావతి మహిళలు. నువ్వు ఈరోజు నీ ఛానల్లో ప్రసారం అయ్యి మేము చూస్తూ ఉన్నాం, 24 గంటలైనా భారతిరెడ్డి గారు స్పందిస్తారా లేదా అని. మీకు మహిళలంటే చిన్న చూపు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో అదేవిధంగా భారతిరెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ మహిళల్ని నిత్యం అవమానపరచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు, ముఖ్యంగా అమరావతి మహిళల్ని. మీరు గనక 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే, అదేవిధంగా కండ కావరంతో కామాంధుల్లాగా జర్నలిస్టు రూపంలో తిరుగుతున్నటువంటి కృష్ణరాజు, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావుని వెంటనే అరెస్టు చేయకపోతే కనుక ఇది 24 గంటల సమయం ఇస్తున్నాం. 24 గంటల్లో కనుక ప్రభుత్వం స్పందించకపోతే మంచి మర్యాద ఉందండి, వాళ్ళ మీద మంచి గౌరవం ఉండేది. ఎందుకంటే మా ఉద్యమానికి సాక్షి వాళ్లే ముందుకు తీసుకెళ్ళటానికి కానీ మా ఉద్యమం ఖండాంతరాలు దాటిపోవటానికి కూడా కేవలం మీరే కారణం. అలాంటి జర్నలిస్టుల మీద మాకు మంచి అభిప్రాయం చాలా ఉందండి. కానీ ఇలా ఒకళ్ళిద్దరు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మీద ఏమనాలండి? వీళ్ళని చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకా దన్నాలి.